256 divided by 4 ఉంది మేడం. వాడు ఏం చేస్తాడంటే 4 టేబుల్ వస్తుంది మొత్తం రాయమంటే రాస్తాడు. 4 1 4 2 8 4 3 అట్లా రాస్తుంది. కానీ ఇక్కడ ఏమొస్తారు 25 ఉంది. ఏమొస్తారు అక్కడ 25 ఉంది. వాడు 4 ఎక్కడికి వస్తాడు సార్? 4 5 20 అంటాడు, 4 6 24 అంటాడు, 4 7 అంటే వాడు గుర్తురాడు. 4 7 అంటే చేయలేడు. అంటే వానికి వస్తుంది లెక్క వస్తుంది కానీ కంపారిజన్ అనేది రాదు. 25 తీసుకోవాలన్నా 23 తీసుకోవాలన్నా 21 తీసుకోవాలన్నా కంపారిజన్ అనేది రాదు. సో అదొకటి ప్రాబ్లం. నెక్స్ట్ ఏ విధంగా చేస్తే మనకు మల్టిప్లికేషన్ అంటే రిపీటెడ్ అడిషన్ అనేది మేజర్ కాన్సెప్ట్ అనేది వాటికి డెవలప్ చేయాలి. ఏం చేయాలి మేడం? రిపీటెడ్ వానికి ఉన్నటువంటి రిపీటెడ్ అడిషన్ అంటే 3 2 అంటే మనకు కూడా ఒకటి ప్రాబ్లం వస్తుంది సార్. ఏంటిది? 3 into 2 అని ఉంది. 3 into 2 ఇప్పుడు 3 2 సార్లు వేసుకోవాలా, 2 3 సార్లు వేసుకోవాలి సార్? సార్ నీకు మంచి క్వశ్చన్. 2 into 3 into 2 అని ఉంది. సో ఇక్కడ 2 3 సార్లు వేసుకోవాలా, 3 2 సార్లు వేసుకోవాలి. మేడం నేను గాతాలకు పోలేదు, శాతాలకు పోలేదు, నేను 3 into 2 అన్నా. ఇప్పుడు 3 into 3 3 సార్లు ఫస్ట్ అన్నది చేయలేవాటి, ఫస్ట్ అన్నది లెఫ్ట్ చేయలేవాటి. నేను అనేది ఫస్ట్ అన్నది చేయలేవాటి. ఫస్ట్ ఆప్షన్ అనేది ఫస్ట్ ఆప్షన్ రైట్ అన్నది చేయలేవాటి. సార్ ఫస్ట్ అన్నాళ్ళు చేయలేవటండి, ఫస్ట్ అన్నాళ్ళు చేయలేవట. ప్లీజ్ ఏమో ఫస్ట్ శ్రీహర్ సార్ అంటాడు సార్, రాజేశ్వర్ సార్ అన్నాడు, ఇంకెవరు అన్నారు సార్? నెక్స్ట్ మిగతా సెకండ్ సెకండ్ ఆబ్వియస్లీ సెకండ్. సో ఇక్కడ ఏంటంటే సార్ 3 into 2 అంటే 2ను 3 సార్లు రాసుకోవాలి. ఏంటి సార్? 2 అయితే కొటేషన్ ఎంత ఉంటుంది సార్? 1500. సార్ బ్యాంకు పోతాము, అక్కడ చూస్తే ఫస్ట్ 500 అని ఉంటుంది. ఫస్ట్ 2000 into 100 200 నెక్స్ట్ 100 తర్వాత 50 తర్వాత 20 తర్వాత 10 తర్వాత కాయిన్స్ అని ఉంటుంది. అంతేనా సార్? మీరు అబ్జర్వ్ ఏది ఆర్థిక శాఖకు తెలిసినంత. సో మనకు ముంగట ఖాళీ ఇచ్చేస్తాం. అంటే ఇక్కడ ఏమని రాస్తాము? 100 నోట్స్ ఒక 110 ఉన్నాయి అనుకోండి, 110 అని ఇక్కడ రాస్తాం. 500 నోట్స్ 5 ఉంటే 5 అని ఇక్కడ రాస్తాం. అబ్జర్వ్ చేసిరా సార్? సో ఇక్కడ ఏంటంటే ఇది ఆబ్జెక్టివ్. ఏదైతే నంబర్ ఉందో దాన్ని తీసుకుంటాము. ఇక్కడ రిపీటెడ్ అంటే ఎన్ని అయితే ఉన్నాయో అవి అక్కడ రాస్తాం. అర్థమవుతుందా సార్? రిపీటెడ్ ఏవైతే ఉన్నాయో అది అక్కడ రాస్తాము. ఏదైతే ఆబ్జెక్టివ్ ఉందో నెక్స్ట్ రాస్తాం. సో